గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు అయితే మనకి అక్వాగార్డ్ బిగాలని కస్టమర్ అయితే కాల్ చేశారు. పొద్దున్నే అలా లేసేసి బండి తీసి బుల్లెట్ అయితే పక్కన పెట్టేస్తున్నాను. దేనికని టూల్ కిట్ ఎత్తుకోవడానికి బాగుండదు కాబట్టి ఇంకెళ్ళి అపార్ట్మెంట్ అనమాట. అది ఇంక లిఫ్ట్లో వెళ్ళి అడిగితే ఇక్కడ కాదు, వేరే దగ్గర నేను తీసుకురావాలంటే ఇంక వేరే దగ్గరికి వెళ్ళి అక్వాగార్డ్ అయితే అక్కడ ఇప్పేసి, నేనైతే షార్ట్స్ అయితే ఎక్కువ తీయలేదు, నేను ఒకటే ఉన్నాను కాబట్టి నెక్స్ట్ టైం అసిస్టెంట్ తీసుకెళ్ళినప్పుడు ఫుల్ వర్క్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అక్వాగార్డ్ అయితే ముందు పెట్టేసుకొని ఇంక బండిలో నేను ఓనరు అపార్ట్మెంట్కి అయితే బయలుదేరేసి ఇంకా అపార్ట్మెంట్కి అయితే రీచ్ అయిపోతున్నాడు. చూస్తున్నారు కదా, ఓనర్ గారు తాళాలు తీస్తున్నారు. తీసిన తర్వాత ఇంకా లోపల మనం వర్క్ అయితే ఎలా చేయాలో మీకైతే చూపిస్తాను, చూడండి. దాన్ని చూసారు కదా, మన అక్వాగార్డ్ తీసుకొచ్చాం కిచెన్లోకి. మనం బిగియాల్సిన అక్వాగార్డ్ ప్లేస్ అయితే అదే. ఎలక్ట్రిక్ పాయింట్ అయితే ఇచ్చున్నారు, ప్లంబింగ్ పాయింట్ లేదు కాబట్టి ఆ వాటర్ ట్యాప్లో నుంచి మనమే తీసుకొని బిగిస్తాం అనమాట. ఒక స్క్రూ వేసాను, ఇంకో స్క్రూ అయితే మీరు ఎప్పుడైనా అలా చీపురు పుల్లతో మార్క్ చేసుకోండి. అలా మార్క్ చేసుకుంటే మీకైతే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. కరెక్ట్గా అక్కడ పాయింట్ పెట్టుకొని నీళ్ళకి వెళ్ళకుండా కరెక్ట్గా హోల్ అయితే బాగా లోపలికి చేసుకోండి. వుడెన్ ప్లగ్ అంతా చూసారు కదా, మన టూల్ బాక్స్, డ్రిల్లింగ్ మిషన్ వర్క్ అయితే లాస్ట్కి ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ టైం అయితే మీకు ఫస్ట్ వీడియో స్టార్టింగ్ కాబట్టి మంచి మంచి వీడియోస్ అయితే మీకు అన్ని క్లిప్స్ వర్క్ వివరంగా తెలుసు ఎలా చేయాలో ప్రతి ఒక్కరికి మన వీడియో హెల్ప్ అయ్యేలా చేస్తాను. వర్క్ అయితే ఇంటికి అయితే బయలుదేరేసాను అనమాట. వెళ్తా ఎండలు తెలుస్తున్నాయి కదా, ఎండలకి తప్పుకో చల్లగా ఒక లస్సీ తాగుదామని చెప్పి నెల్లూరు ఫేమస్గా ఉంది కదా లస్సీ సెంటర్, అక్కడికి వెళ్ళి మంచి లస్సీ తాగేసి దాని తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోయాయి అనమాట. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.